ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక రసవత్తరంగా మారింది. వైసీపీలో గెలిచి టీడీపీకి అనుకూలంగా ఉన్న 1వ వార్డు కౌన్సిలర్ను వైసీపీ నాయకులు బంధించారంటూ తిరువూరు ఎమ్మెల్యే శ్రీనివాసరావు ఆరోపించారు. బారికేడ్లను అడ్డం పెట్టి లోపలికి రాకుండా ఎమ్మెల్యేను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మన టీవీ స్క్రీన్ పైన కూడా చూడొచ్చు. విజయవాడ వైసీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ తిరువూరుకు చేరుకున్నారు. దీంతో తిరువూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక రసవత్తరంగా మారింది. అక్కడ కొంత ఉద్రిక్త వాతావరణం, తోపులాట సైతం చోటు చేసుకుంటుంది. ఎవరైతే టీడీపీకి అనుకూలంగా ఉన్నారో వైసీపీ కార్పొరేటర్ను బంధించారు అని చెప్పేసి ఎమ్మెల్యే శ్రీనివాసరావు ఆరోపిస్తున్నారు. బారికేడ్లు పెట్టి తమను లోపలికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని చెప్పేసి అక్కడ ఒకసారిగా పోలీసులతో వాగ్వాదానికి దిగటం, దీంతో పరిస్థితి కొంత టెన్షన్ వాతావరణం అయితే అక్కడ నెలకొంది. ఎమ్మెల్యేను పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్నారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక రసవత్తరంగా మారింది. వైసీపీలో గెలిచి టీడీపీకి అనుకూలంగా ఉన్న 1వ వార్డు కౌన్సిలర్ను వైసీపీ నాయకులు బంధించారంటూ తిరువూరు ఎమ్మెల్యే శ్రీనివాసరావు ఆరోపించారు. బారికేడ్లను అడ్డం పెట్టి లోపలికి రాకుండా ఎమ్మెల్యేను పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో పరిస్థితి కొంత ఉద్రిక్తంగా మారింది. టీడీపీకి అనుకూలంగా ఉన్న వైసీపీ కార్పొరేటర్లను బంధించారు అని చెప్పేసి అక్కడ ఎమ్మెల్యే శ్రీనివాసరావు ఆరోపిస్తూ ఉన్నారు. దీంతో అక్కడ వచ్చినటువంటి టీడీపీ నేతలు, కార్పొరేటర్లను పోలీసులు బారికేడ్లు పెట్టి లోపలికి వెళ్లకుండా అడ్డుకోవడంతో పరిస్థితి కొంత ఉద్రిక్తంగా మారింది. తిరువూరుకు విజయవాడ వైసీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ సైతం చేరుకున్నారు. అయితే అవినాష్ రాకతో తిరువూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక మరింత రసవత్తరంగా మారిందని మనం చెప్పుకోవాలి. అవినాష్ గోబ్యాక్ అంటూ టీడీపీ నేతలు అక్కడ నినాదాలు చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గా నాయుడు మనకు అందిస్తారు. దుర్గా, ప్రెసెంట్ అక్కడ నెలకొనే సిచ్యువేషన్ ఏంటి? మున్సిపల్ చైర్మన్ ఎన్నికగా ఉద్రిక్త పరిస్థితులకు దారితీసిందని చెప్పాలి. ఎందుకంటే చాలా ఉత్కంఠగా మారింది తిరువూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి. 17 మంది వైసీపీ కౌన్సిలర్లు ఉండగా ఖచ్చితంగా మేమే గెలుస్తామంటూ కూడా టీడీపీ నేతలు అక్కడ గత కొద్ది రోజుల నుంచి కూడా సవాల్ చేస్తున్నారు. దీంతో పాటు ఈ రోజు ఏదైతే ఎన్నిక జరగబోతుందో ఎన్నిక నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటాయని ముందుగానే పోలీసులు అలర్ట్ అయ్యారు. బారికేడ్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఖచ్చితంగా ఈ ఎన్నికకు సంబంధించి కూటమి పార్టీలో ఖాతాలో వేసుకోబోతున్నామంటూ కూడా ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఇందులో భాగంగానే పెద్ద ఎత్తున అక్కడికి ఇరు పార్టీలకు సంబంధించి వైసీపీ అలాగే టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలంతా కూడా చేరుకున్నారు. అయితే ఎవరిని కూడా లోపలికి కాకుండా బారికేడ్లు ఏర్పాటు చేసి ఎవరిని కూడా లోపలికి అలౌ చేయట్లేదు. అయితే ఈ పరిసర ప్రాంతాల్లో ఒక ఉద్రిక్త వాతావరణం అయితే కనిపిస్తుంది. ఒకసారిగా కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించిన వైసీపీ అధ్యక్షుడిగా ఉన్న దేవినేని అవినాష్ ఇక్కడికి రావడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు మరింత ఉధృతమయ్యాయి. ముఖ్యంగా దేవినేని అవినాష్ రావడంతో ఒకసారిగా ఈ మున్సిపల్ ఎన్నిక అనేది వేడెక్కిందని చెప్పాలి. అవినాష్ గో బ్యాక్ అంటూ పెద్ద ఎత్తున టీడీపీ నేతలు నినాదాలు చేస్తున్నారు. దీంతో పాటు ఏదైతే లోపలికి
వెళ్లేందుకు స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్ కూడా ప్రయత్నిస్తుంటే శ్రీనివాస్ ను కూడా పోలీసులు అడ్డుకున్నారు. కేవలం ఎన్నిక ప్రశాంత వాతావరణంలో జరగాలి, ఎవరు కూడా లోపలికి రావద్దంటూ కూడా పోలీసులు వాళ్ళందరికీ కూడా ఆదేశాలు జారీ చేయడం. అయినప్పటికీ కూడా ఇరు పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు నేతలు ఒకరిపై ఒకరు వాగ్వాదాన్ని దిగుతూ తోసుకుంటున్నటువంటి పరిస్థితి, ఒక ఉద్రిక్త పరిస్థితి అయితే చోటు చేసుకుంది. ప్రస్తుతం అయితే వాతావరణం అనేది ప్రస్తుతం కూల్గా ఉంది. ఎందుకంటే పోలీసులు ఇరు వర్గాల్ని చెదరగొట్టారు. ముఖ్యంగా ఎవరైతే నేతలు, ముఖ్యంగా దేవినేని అవినాష్ కానీ అలాగే కొకులపూడి శ్రీనివాస్ ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే కానీ వీళ్ళిద్దరినీ కూడా పోలీసులు సెపరేట్ చేసి వాళ్ళని లోపలికి అలౌ చేయకుండా జాగ్రత్తలు అయితే తీసుకున్నారు. ప్రస్తుతానికి అయితే ఆ పరిస్థితి అనేది కాస్త కంట్రోల్లోకి వచ్చింది. అయితే ఇప్పటి వరకు మాత్రం ఆ ఇరు పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు పెద్ద ఎత్తున ఒకరిపై ఒకరు వాగ్వాదాలకు దిగడంతో ఒక ఉద్రిక్త పరిస్థితులు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ దుర్గా.